విదేశాల్లో ఉన్న వాళ్ళు భారతదేశానికి పంపించే డబ్బులు, అట్లాగే ఇక్కడ డిజిటల్ ప్లాట్ఫారాల్లో పనిచేసేటటువంటి వాళ్ళందరికీ ఈ గూగుల్ సంస్థ లాంటి వాళ్ళు పే చేసేది అమౌంట్ని రెమిటెన్స్ అంటారు. అంటే అకౌంట్లో డబ్బులు పడితే డాలర్లలో పడతాయి, ఆ డాలర్లని మన రూపాయలు కన్వర్ట్ చేయాలన్నమాట. ఇలాంటివి ఇప్పుడు భారతదేశంలో 11.65 లక్షల కోట్లకి చేరిందట ఏకంగా. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో ప్రవాస భారతీయులు స్వదేశానికి రికార్డు స్థాయిలో $13,546 కోట్ల డాలర్లు, దాదాపు 11,65,000 కోట్ల నిధులు పంపారు. ఆర్బీఐ గణాంకాల ప్రకారం అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దేశంలో రెమిటెన్సులు 14% పెరిగాయి. 8 ఏళ్ల క్రితం వచ్చిన 6,100 కోట్ల డాలర్లతో రెమిటెన్స్తో పోలిస్తే రెట్టింపునికి పైగా పెరిగాయి. ప్రపంచంలోని అత్యధిక రెమిటెన్సులు అందుకున్న దేశాల్లో భారత్ మరోసారి తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. ఈ విషయంలో భారత్ 10 ఏళ్లకు పైగా కాలంలో నెంబర్ 1గా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో $1,00,000 కోట్ల నమోదైన కరెంట్ ఖాతా నిధుల రాకలో 10% పైగా వాటా రెమిటెన్సులదే. ఆర్బీఐ రీసెర్చ్ ప్రకారం మొత్తం రెమిటెన్స్లో 40% అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల నుంచి వస్తున్నాయి. గతంలో అధిక రెమిటెన్సులు సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి వచ్చాయి. గడిచిన కొన్నేళ్లలో గల్ఫ్ దేశాల వాటా క్రమంగా తగ్గుతూ వస్తుంది. భారత వృత్తి నిపుణులు అభివృద్ధి చెందిన దేశాలకు వలసపోతున్న ఇందుకు కారణం. రెమిటెన్సులు మన వాణిజ్య లోటును తగ్గించడంలో, ఆర్థిక వ్యవస్థ బలోపేతంలోని ముఖ్య భూమికి పోషిస్తున్నాయి. 2024-25లో మన వాణిజ్య లోటు $28,700 కోట్ల. ఈ లోటులో 47% వరకు రెమిటెన్స్తో పూడ్చుకోవచ్చు అన్నమాట.